మనకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. తెలంగాణకి సంబంధించి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అంతేకాదు జనసేన పార్టీ కూడా ఇక్కడ తన బలాన్ని నిరూపించుకోవడం కోసం ఇప్పటి వరకు జనసేన కోసం కష్టపడినటువంటి వ్యక్తులు వాళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరితో ఒక సాధక్ సమావేశాన్ని ఈరోజు ఒక 2000 మందితో గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. దీనికి గత 5 రోజుల క్రితమే చాలా క్లియర్గా పర్మిషన్స్ కోసం అప్లై చేసిన నిన్న సాయంత్రం హైకోర్టు టైం అయిపోయిన తర్వాత 5 గంటల తర్వాత పర్మిషన్ లేదు, క్యాన్సిల్ చేశామని చెప్పి పోలీసుల నుంచి ఇచ్చినటువంటి లెటర్ కూడా ఇప్పుడు సంచలనం రేపినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఈ పరిస్థితుల మధ్య ఈరోజు జరగబోయేటువంటి పవన్ కళ్యాణ్ గారి సమావేశం జనసేన పార్టీకి సాధకులతో ఉంటుందా ఉండదా అనేటువంటి ఉత్కంఠ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. క్లియర్గా 15 నిమిషాలు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్ చేసి, ఐ విల్ అడ్రస్ ఏ ప్రెస్ మీట్ ఎట్ మై హోమ్ ఇన్ జూబ్లీ హిల్స్ టుడే బిట్వీన్ 4:30 to 5:30 PM. I hope Telangana Police Department at least give me permission to do press meet with JSP leaders. Let's see అని చెప్పి ఆయన ఒక సీరియస్గానే స్పందించారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరంలా. ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఆపినప్పుడే, పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఆపాలనుకున్నప్పుడే మువ్వెత్తున ఎగసిపడే ఒక జ్వాలలాగా తెలంగాణ ఉద్యమాల్లో ఎలా అయితే పోరాట పటిమ కనిపిస్తుందో పవన్ కళ్యాణ్ గారిని అనగదొక్కాలి, జనసేన పార్టీని అడ్డుకోవాలనుకున్నప్పుడు అదే పోరాట పటిమ పవన్ కళ్యాణ్ గారిలో మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. ఈసారి కూడా అదే కనిపిస్తుంది. ఈ ఒక్క లైన్ చూస్తే ఆయన ఎంత చూడండి, ఇదిగోండి, తెలంగాణ పోలీస్ అట్లీస్ట్ ఐ హోప్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ గివ్ మీ పర్మిషన్ టు డూ ప్రెస్ మీట్ అని చెప్పి అడుగుతున్నారంటే ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయనకి నిన్న ఏదైతే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదో 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం అప్లై చేసిన దానికి నిన్న సాయంత్రం హైకోర్టు స్పెషల్ బెంచ్ ఏదైతే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ స్పెషల్ బెంచ్ టైం కూడా అయిపోయిన తరువాత ఒకటి రిలీజ్ చేయటం టచ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. చాలా గట్టిగానే తీసుకోబోతున్నారు, అందులో ఎటువంటి సమస్య లేదు, చాలా గట్టిగానే చూపించబోతున్నారు. దానికి నిదర్శనంగా ఆయన చేసినటువంటి ఈ ట్వీట్ చాలా క్లియర్గా మీరు చాలా లోతైన పదాలతో అసలు తెలంగాణ వచ్చినటువంటి విధానం ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి తీరేంటి, అలాగే రావాల్సినటువంటిది ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది ఏంటి అనేది ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పట్ల పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎంత అభిమానం ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ఎనలిస్టులు, జర్నలిస్టుల పేరుతో ఆయన్ని ఒక కుట్రపూరితంగా విభేదించచ్చేమో, కానీ ఆయన ప్రేమని, తెలంగాణ ప్రజల్ని వేరు చేయలేరు, ఎట్టి పరిస్థితుల్లో విడతీయలేరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మరికొద్ది సేపట్లో మీకైతే లైవ్లో అక్కడికి వెళ్ళి కూడా అందించేటువంటి పరిస్థితి చేస్తాను.